సమయం వరకు కూర్చొని ఓపిక ఉండగలనా లేదా ఈ ఏసీలో అనేది కూడా ఒక సమస్యగా ఉంది. అందువల్ల ముందు మాట్లాడడం కోసం నేను మీ ముందుకు వచ్చాను. ఒకటి, దేశానికి కావాల్సింది సిద్ధాంతపరమైన రాజకీయాలు, ఐడియాలజికల్ పాలిటిక్స్. మీరందరూ కూడా రాజకీయ పార్టీలోకి వచ్చారు, బీజేపీలో కంటే ఒక సిద్ధాంతాన్ని నమ్మి జాతీయవాదం, నేషనలిజం, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే మౌలికమైన ఆలోచనతో అందరూ పార్టీలో చేరారు. చాలామంది బాధ్యతలు నిర్వహించారు, చాలామంది కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. నేను ఈ సందర్భంగా ఈ సమావేశంలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, దేశానికి జాతీయవాద భావన కలిగిన రాజకీయ అవసరం. సిద్ధాంతపరమైన రాజకీయాలు లేకపోతే పరిస్థితి దిగజారిపోతుంది, ప్రజాస్వామ్యం విఫలమవుతుంది. రెండవది, రాజకీయాలు కూడా నీతి నియమాలతో సంస్కారవంతమైన రాజకీయాలు కూడా దేశానికి అవసరం. చెప్పిన మాటకు నిలబడి దానికి కట్టుబడి కష్టాలు ఎదురైనా, ఆటుపోట్లు ఎదురైనా ఏమాత్రం ఎరగజాకుండా ఆ నీతి నియమం అనే దాన్ని జీవితంలో వదిలిపెట్టకుండా రాజకీయం చేసే అవసరం కూడా చాలా ఉంది. మూడవది, ప్రజలతో నిత్యం సంపర్కంలో ఉండి, నాయకులు ఎక్కడో ఉండి ప్రజలు ఎక్కడో ఉండే విధంగా కాకుండా నిత్యం జనంతో సంపర్కం అయ్యే రాజకీయ విధానం మనకు కావాలి. నాలుగవది, చట్టసభల్లో, అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, పార్టీ బహిరంగ సమావేశాల్లో కావచ్చు, మాట్లాడే వ్యక్తులు భాష, సాంప్రదాయబద్ధమైన పద్ధతులు, మనం వాడేట పదాలు, వీటన్నిటినీ సంస్కారవంతంగా ఉండేట్టుగా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నేడు దేశంలో ఉన్న పరిస్థితుల్లో అది మరీ ముఖ్యంగా దేశానికి వాళ్ళ అవసరం. నేను ఆ మధ్య తిరుగుతూ ఉంటే, నేను ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఆగకుండా తిరుగుతున్నాను. కాలేజీలు, యూనివర్సిటీలు, ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, లేకపోతే రైతు అసోసియేషన్లు, లేకపోతే కల్చరల్ ప్రోగ్రామ్స్, లేకపోతే ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్, ఇలాంటి అనేక కార్యక్రమాల్లో తిరుగుతున్నాను. హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి హైదరాబాద్ నగరంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఎక్కువ జరుగుతాయి. వాటన్నింటిలో కూడా వెళుతూ ఉన్నాను, జనాన్ని కలుస్తూ ఉన్నాను. జనాన్ని కలిస్తే స్వచ్ఛమైన ఒక గాలి పీలిస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటామో అంత ఆరోగ్యంగా ఉండాలంటే జనంతో ఎప్పుడూ నిత్య సంబంధాలు ఉండాలి. నేను ఆ మధ్య మాట్లాడుతూ చెప్పాను, ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. పదవీ విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదని చెప్పాను నేను నా దగ్గర పద్ధతిలో. అంటే చెప్పదలుచుకున్న ఒక అనుభవం. ఈ పార్టీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ముందు 1962లో సంఘ స్వయం సేవకుగా చేరాను. ఆ తర్వాత ఏబీవీపీలో చేరాను. ఆ తర్వాత ఏబీవీపీ నుంచి మళ్ళా రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కింద స్థాయి, అట్టడుగు స్థాయి అన్నటువంటి నిర్మాణాత్మక కార్యక్రమాల ద్వారా మొదలు పెడితే మనం పైకి వెళ్ళేట అవకాశం బాగుంటుంది. మన పునాదులు గట్టిగా ఉంటాయని చెప్పి నమ్మేవాళ్ళు లేకుండా గోడల మీద రాయడం, మైక్ అనౌన్స్మెంట్ చేయడం. నేను నెల్లూరులో ఒక జట్కా బండిలో కూర్చొని అటల్ బిహారీ వాజ్పేయి గారు వస్తారు, ఈరోజు సాయంత్రం 6 గంటలకు కోపట్టు మైదానంలో బహిరంగ సభ ఉంది, అందరు రండి అని చెప్పి అనౌన్స్మెంట్ చేసేవాడిని. అలా అనౌన్స్మెంట్ చేసిన ఆ వెంకయ్య ఒకరోజు అదే అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ గారి మధ్యలో కూర్చొని పార్టీకి అఖిల భారత అధ్యక్షుడిగా, అధికార పార్టీకి అవుతాను నేను ఊహించలేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రాజకీయాల్లో పనిచేసేవాళ్ళు ప్రాథమికమైన క్షేత్రస్థాయిలో ఉన్న పనులతో మొదలుపెట్టి అంచెలంచెలుగా ముందుకు వెళ్ళాలి. అది రాజకీయానికి చాలా అవసరం. దాంతోపాటు నేను ఇందాక చెప్పినట్టుగా మాట్లాడేటప్పుడు కాస్త సంస్కారవంతమైన మాట్లాడు, వ్యవహారంలో కూడా సంస్కారవంతంగా వ్యవహరించడం. ఈ మనిషి, ఈ పార్టీ కార్యకర్త ఈయన జరిగిపోతే చాలా పద్ధతిగా వ్యవహరిస్తాడు. ఆయనకి ఏదైనా పదవి వచ్చినా, మున్సిపల్ కౌన్సిలర్ అయినా, సర్పంచ్ అయినా, మేయర్ అయినా, లేకపోతే ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా,
న్యాయం చేస్తాడు, ప్రజల కోసం పనిచేస్తాడు అనే భావన కల్పించాలంటే మనం క్షేత్రస్థాయిలో ముందు మౌలికమైన కార్యక్రమాలతో మొదలు పెట్టాలా. తద్వారా జనానికి మనం పరిచయం కావాల్సిన అవసరం ఉంది. ఆ మధ్య నేను మాట్లాడుతూ చెప్పాను, ఈ మాట్లాడే భాష సరిగా లేదు, కొంతమంది బూతులు మాడుతున్నారు. ఈ బూతులు మాడే వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పాలంటే, నామినేషన్ దాఖలు చేసే ముందే నేను పార్టీకి రాజీనామా ఇచ్చాను. ఎందుకంటే రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు పార్టీ రాజకీయాల్లో దైనందిన కార్యక్రమాల్లో పాల్గొకూడదు అనే యొక్క సూత్రాన్ని బట్టి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఇంతకుముందు ఆయన భారత రాష్ట్రపతిగా ఎంపికైనప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యత్వానికి రాజీనామా ఇచ్చాడు. ఇవన్నీ నియమాలని కాదు కానీ కొన్ని సాంప్రదాయాలు. ఈరోజు మాధవ్ ఈ కార్యక్రమం నాకు మనందరం ఇష్టాగోష్ఠిగా కలవడం, పలకరించుకోవడం, పాత జ్ఞాపకాలు నెవరు వేసుకోవడం అని చెప్పిన కార్యక్రమం అంటే ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అని నాకు అనిపించింది. నేను గత 3 సంవత్సరాలుగా ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన తర్వాత తిరుగుతున్నాను. కానీ పార్టీ కార్యక్రమం ఏదైనా శిక్షణ లేదా ఓరియంటేషన్ అలాంటి కార్యక్రమాలు ఉంటే ఎవరు పిలిచినా కూడా వెళ్ళాలని చెప్పి నేను నిర్ణయించుకోవడం జరిగింది. మొన్న 3 రోజుల కిందట నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క 150వ జయంతి సందర్భంగా ఆయన పుట్టిన ఊరైన కర్మసద్ నుంచి ఆనంద్ ఖేడా జిల్లాలో ఉన్నాయి కదా, అమూల్ మనకు కూడా చాలా మంది తెలిసి ఉండవు బహుశా. అమూల్ ప్రారంభించడానికి ప్రధాన కారకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మిల్క్ వాళ్ళందరూ బాంబేలో పోల్సర్ అనే కంపెనీకి కాంట్రాక్టర్కి పోస్తూ ఉంటే వాళ్ళు సరిగా రేట్ ఇచ్చేవాళ్ళు కాదు. రైతులందరూ వెళ్ళి పటేల్ గారిని కలిసి చెప్పారు, ఇట్లా అన్యాయం చేస్తున్నారు, వాళ్ళేమో బయట ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు, మాకేమో తక్కువ రేటు ఇస్తున్నారని చెప్పారు. అప్పుడు పటేల్ గారు అన్నారు, ఎందుకు మీరు వాళ్ళందరూ వాళ్ళ చుట్టూ తిరుగుతారు, మీరే ఒక సహకార సంఘంగా ఏర్పడండి అంటే తద్వారా ఆనంద్ మిల్క్ యూనియన్ అమూల్ అనే పేరుతో ఒక ఖేడా జిల్లాలో సహకార సంఘం ఏర్పడేది. అది పెద్ద ఉద్యమమై దేశవ్యాప్తంగా కూడా ఇవాళ అమూల్ ఎంత ప్రాముఖ్యత ఉందో మీ అందరికీ కూడా తెలుసు. వారి జన్మస్థలమైన కర్మసద్ నుంచి 180 కిలోమీటర్లు నడిచి కవాడియా అని ఇప్పుడు ఎక్కడైతే ప్రపంచంలో కల్లా అత్యంత ఉన్నతమైన విగ్రహం అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది మన ప్రధానమంత్రి నరేంద్రభాయ్ మోదీ గారు నిర్మాణం చేయించాడో నర్మదా నది ఒడ్డున, అక్కడ వరకు 180 కిలోమీటర్లు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన యువకులు ముఖ్యంగా, ఎందుకంటే దీన్ని నిర్వహించింది పార్టీ కాదు, యూత్ అఫేర్స్ మినిస్ట్రీ ప్రభుత్వం. మనుసుఖభాయ్ మాండవ్య అని మంత్రి ఉన్నాడు, ఆ విభాగం తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నన్ను మీరు వస్తే మంచిది ఈ కార్యక్రమానికి, పార్టీ కాదు కదా ఇది, మామూలుగా పటేల్ గారి గురించి అని చెప్తే నేను సంతోషంగా వెళ్ళాను. ఆ రోజు కూడా అక్కడ గుజరాత్లో పాత వాళ్ళందరినీ, గుజరాత్లో బరోడా, ఆ బరోడా బయట గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన 800 మంది ఎవరైతే పాదయాత్ర చేశారో వాళ్ళనే కాకుండా స్థానికంగా ఉండేవాడు అందరూ కూడా కలుసుకోవడం జరిగింది. మనసుకు చాలా సంతోషం వేసింది. తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల నుంచి ఎవరైతే పాత రోజుల్లో కార్యకర్తలుగా ఉన్నారో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ ఒక దగ్గర కలపాలని శ్రీ మాధవ్ చేసిన ఆలోచన చాలా ఉత్తమమైన ఆలోచన అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే కాస్త రోజువారీ కార్యక్రమాల్లో ఉన్నవాళ్ళు, పదవుల్లో ఉన్నవాళ్ళు, బాధ్యతలో ఉన్నవాళ్ళు వాళ్ళు తరచుగా కలుస్తూ ఉంటారు, సమావేశాలు జరుగుతుంటాయి. కానీ ఇది ఒక ప్రత్యేకమైన సమావేశం. 60 సంవత్సరాలు దాటి 20 ఏళ్ళు రాజకీయాల్లో పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరుతారో వాళ్ళని ముఖ్యంగా పిలిచారు. చాలా సంతోషం, మీరు అందరూ అన్ని జిల్లాల నుంచి వచ్చారు. నేను ఇందాక చెప్పాను కదా, రాజకీయం అయితే మాట్లాడలేను, కానీ నేను ముఖ్యంగా ఒక 2-3 విషయాలు చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఎందుకంటే నాకు కొంత నోరు పూత పూసింది, వేడి ఎక్కువై, దాంతోపాటు కొద్దిగా స్లైట్గా ఈ ఎయిర్ కండిషన్ వల్ల ఫీవరిష్ కూడా ఉంది, ఫీలింగ్ ఉంది. అందుకని నేను
అంత సమయం ఉండలేదని చెప్పిన ఉద్దేశంతో చెప్పాను. లేకపోతే దత్తాత్రేయ గారు మన మిగతా పెద్దలందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడదామని చెప్పి మన వాళ్ళు ముందు నిర్ణయించున్నారు, తీసుకుందామని ప్రయత్నం చేశారు. తర్వాత నేను వెంటనే అలర్ట్ అయిపోయి త్రో దెమ్ అవుట్, వీళ్ళు ఇప్పటికే నియమం అతిక్రమించారు, త్రో దెమ్ అవుట్, బయటకు పంపించాడు. వెంటనే మార్షల్స్ వచ్చి వాళ్ళని తీసుకొని బయటకు వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళని చూశారు, ఎవరు ఒక్కరు కూడా అటు ఇటు కదల్లా. ఓటింగ్ జరిగింది. ఆర్టికల్ 370 రద్దయిన తీర్మానం రాజ్యసభలో పాస్ అయింది. మెజార్టీ సమకూర్చడం అది మోడీ గారు లేకపోతే అమిత్ షా గారు పార్టీ మిగతా నాయకులందరూ ఏం చేశారు. కానీ మొత్తం మీద కొందరు రాలా హౌస్కి, కొందరు ఆబ్సెంట్ అయ్యారు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంటుంది, కొంత సంఖ్య తగ్గింది ఆటోమేటిక్గా. కొందరు రాలేదు, కొందరు అనుకోకుండా బీఎస్పీ సపోర్ట్ చేస్తున్నారు సభలో. మొత్తం మీద మెజార్టీతో ఆ తీర్మానం ఇదైంది. అంటే మనకి జీవితంలో మనం అందరం చిన్నప్పటి నుంచి అనుకున్నది ఒక సమస్య పరిష్కారం దొరికింది. దేశవ్యాప్తంగా సంతోషం అందరికీ. ఆ తర్వాత మన అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావాలని మనం చిన్నప్పటి నుంచి అందరం కోరుకుంటున్నాం. అనేక మంది వెళ్ళి కరసేవలో కూడా పాల్గొన్నారు, అనేక మంది అక్కడ దెబ్బతిన్నారు, అనేక మంది అరెస్ట్ అయ్యారు. దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలు జరిగాయి. అయోధ్యలో శ్రీరామచంద్రుడు జన్మించిన జన్మస్థలంలో ఆ బాబర్ అనే విదేశీ పాలకుడు తన పెత్తనం చెలాయించడానికి దాని గుర్తుగా మీర్ బకీని ఆయన యొక్క సైన్యాధిపతి ఆ విజయానికి గుర్తుగా ఆ దేవాలయాన్ని పడగొట్టి అక్కడ ఒక డోమ్ లాంటిది నిర్మాణం చేశాడు. దాన్ని తర్వాత బబ్రీ అని చెప్పి అనడం మొదలుపెట్టారని. వాస్తవంగా మసీదు కాదు, మసీదుగా లేదు. రామ మందిరం రాముడి యొక్క విగ్రహం ఉంది, పూజలు జరుగుతున్నాయి. 1949 నుంచి కూడా స్వతంత్రం వచ్చినప్పుడు పూజలు జరుగుతున్నాయి. ఇది నేపథ్యంలో మొత్తం మీద మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత న్యాయ వ్యవస్థ ప్రభుత్వం అందరం మాట్లాడుకున్న తర్వాత అన్ని విషయాలపై చర్చించిన తర్వాత సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయింది. మనందరికీ కూడా ఎంతో సంతోషంగా దేశం అంతా కూడా జై శ్రీరామ్ నినాదం మినుముట్టింది. శ్రీరామచంద్రుడు ఆదర్శ పురుషుడు, సత్యవాక్ పరిపాలకుడు, తండ్రి మాట జవదాటిన వాడు, పితృవాక్ పరిపాలకుడు, ఏకపత్ని వృతుడు, ప్రజలకు ఆకలి దప్పులు లేని, అవినీతికి అవకాశం లేని, అత్యాచారానికి చోటు లేని యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే మహాత్మా గాంధీ కూడా చెప్పాడు, దేశానికి రామరాజ్యం కావాలని. రామరాజ్యం అంటే అంత ఆదర్శవంతమైన శ్రీరామచంద్రుడి రాజ్యం లాంటిది. అలాంటి అయోధ్యలో మనం అందరం కూడా అక్కడ కూడా రక్తపాతం చెందించాల్సిన అవసరం ఏమీ లేకుండా దేశంలో మరి సుహృద్భావ వాతావరణంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. మన ప్రధానమంత్రి గారు వెళ్ళి దానిపైన కాషాయ ధ్వజం కూడా మరి ఎగరవేయడం కూడా జరిగింది. ఇది రెండో విషయం మనకు సంతోషంగా. మూడవది, ఈ దేశంలో మహిళల్లో ముస్లింలుగా ఉన్నవాళ్ళు ఎవరుతున్నారు. దురదృష్టవశాత్తు ఆ కొన్ని సాంప్రదాయాల వల్ల తలాక్ అంటే భార్యకి విడాకులు చేసినట్టే, ఆ తర్వాత ఆమెకి భరణం ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆమె ఎట బతుకుతున్న విషయం కూడా పట్టించుకోకుండా ఉంటే షాబాను కేసు మనందరికీ కూడా తెలుసు. ఆ పూర్వపరాలు ఇప్పుడు నేను చెప్పి సమయం తీసుకోను. మరి అలాంటి త్రిపుల్ తలాక్ రద్దు అయ్యేట యొక్క నిర్ణయం కూడా ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ విధంగా 3 సార్లు తలాక్ అంటే అటు విడాకులు ఇవ్వడం సాధ్యం కాదు. ఆస్తి విషయంలో భరణం విషయంలో అదేవిధంగా వారసత్వ విషయంలో ఆ చట్టాన్ని సవరించే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. అది విజయవంతమైంది. అది కూడా మనందరికీ ఎంతో సంతోషం కలిగించే విషయం. అలాగే కాశీ విశ్వనాథుల మందిరం కూడా అద్భుతంగా, ఎవరైనా ఈ మధ్య వెళ్ళి చూస్తుంటే అద్భుతంగా గంగా హారతి కార్యక్రమం అక్కడ జరుగుతుంటే ఆ పవిత్రమైన కార్యక్రమం చూస్తే మనసు పులకరిస్తుంది. అసలు ఇదేనా మన పాత కాశీ, ఇదేనా అని చెప్పి ఆ విధంగా తయారైంది. అలాగే ఉజ్జయినిలో మహంకాళి దేవాలయాలు కూడా అద్భుతంగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఉజ్జయినిలో ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నాడు మోహన్ లాల్ యాదవ్. నేను వెళ్ళినప్పుడు చూశాను. అది అద్భుతంగా దాని చుట్టూ కూడా అన్ని విధాల అడ్డంకులు తొలగించి దాన్ని పూర్తి చేయడం కూడా జరిగింది. దీంతో పాటు దేశంలో ఈ నక్సలైట్ హింస ద్వారా ప్రభుత్వాన్ని మార్చవచ్చు. బుల్లెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ బ్యాలెట్ అని చెప్పి వాళ్ళు ఆయుధాలు పట్టుకొని దేశంలో అనేక మందిని చంపి అనేక మంది వాళ్ళు చనిపోయి ఆ దేశంలో ఉంటే గ్రామీణ ట్రైబల్ ఏరియాల్లో డెవలప్మెంట్ జరగకుండా స్కూళ్ళు, హాస్పిటల్స్ ప్రభుత్వం ఏదైనా పెడితే వాడు అన్ని ధ్వంసం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. దానిలో దేశంలో ఒక భయకంపిత వాతావరణం. నక్సలైట్ అంటే బెదిరిపోయే విధంగా
కొంతమంది ఏమో రాజకీయంగా నక్సలైట్ అంటే మనం కూడా నేను నక్సలైట్ అంటే ఫ్యాషన్గా మాట్లాడి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేశారు. అలాంటి నక్సలిజం కూడా ఈ మార్చి 2026 మార్చికి దేశంలో పూర్తిగా నక్సలిజాన్ని పూర్తి చేయాలి, నిర్మూలించాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఆ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మరి సిఆర్పి దళాలు వెళ్ళి అడవులంతా జరడబట్టి అక్కడ అబూజ్ మడ్ అని ఒకటి ఉంది. అటు బెంగాల్, ఇటు ఒరిస్సా, ఇటు పక్క జార్ఖండ్, ఇటు పక్క మహారాష్ట్ర, ఇటు పక్క తెలంగాణ, కొద్దిగా ఆంధ్ర ప్రాంతం, ఇవన్నీ రంపచోడవరం పైన ఇవన్నీ కూడా కలిపి అబూజ్ మడ్ అని 36,000 ఎకరాలు అంతా అడవి, బాగా కొండలు. వాళ్ళు వెళ్ళి అక్కడ దాక్కునేవాళ్ళు. టౌన్లో అటాక్ చేసేవాళ్ళు. అది జమ్మూలో ఫైరింగ్ జరిగింది, అందుకని ముయ్యాలని చెప్పి ఆయన మీది ఏ ఊరు అన్నాడు. నన్ను నీది ఏ ఊరు అన్నాడు. చెప్పా మా ఊరు శ్రీరామపురం కసుమూరు అని. మేజర్ పంచాయతీ పేరు కసుమూరు కాబట్టి నాకు చెప్తే కసుమూరా రే చదువుకుంటున్నావు, కసుమూరు వాడికి కాశ్మీర్ సంగతి ఎందుకయ్యా, వాడి గమ్ముగా అని అన్నాడు. చదువుగా చెడ్డగా కాదు, చదువుగా. నేను ఆయన చెప్పానండి, ఆయన పేరు సూర్యనారాయణ అయ్యర్. చంద్రభవన్ హోటల్ ఉండేది నెల్లూరు. కోమల్ విలాస్, చంద్రభవన్ అని 2, ఆ తర్వాత రమణ విలాస్ అని 3 హోటళ్ళు ప్రముఖంగా ఉండేవి శాఖాహారులు. అయితే నేనుండి ఆయనతో అది కాదండి మీకు బొటన వేలికి ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, అప్పుడు నాకెందుకు గుచ్చుకుంటుంది, నేను షూ వేసుకుంటున్నాను గుచ్చుకోదాను ఆయన. తెలియదు, నాకన్నా తెలియదు ఆయన. అంటే నేను అన్నాను, ఒకవేళ గుచ్చుకుంది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు, బొటన వేలికి ముళ్ళు గుచ్చుకుంటే మనసు మెదడు ఎందుకు ఆలోచించాలా, నడువు ఎందుకు వంగాలా, తల ఎందుకు కిందకు చూడాలా, కళ్ళు ఎందుకు దాని మీద పోవాలా, చెయ్యి ఎందుకు అక్కడ దాకా పోవాలా, వేరెందుకు ఆ ముళ్ళు తీయాలా అంటే శరీరం కాబట్టి అంత శరీరం అంతా ఒకటే కదా అన్నాడు. నేను దేశం కూడా ఒకటేనయ్యా, కశ్మీరు కాశ్మీర్ ఒకటే కదా అని చెప్పి. అంటే ఆయన నువ్వు ఎప్పుడొకప్పుడు చాలా పెద్దోడైపోతావు అన్నాడు. ఆవిడగా మాట్లాడు. మనము మన జీవితకాలంలో మనం కోరుకున్న ఏంటి, కొన్ని ముఖ్య విషయాలు ఉన్నాయి. ఒకటి, జీవితకాలంలో కోరుకుంది ఏంటంటే కశ్మీర్ యొక్క ప్రత్యేక ప్రతిపత్తి రద్దు కావాలా, మన దేశంలో భాగంగా ఉండాలా, దేశంలో ఇతర ప్రాంతాల ప్రజలకు లభిస్తున్న ఇప్పుడు రిజర్వేషన్లు కానీ, లేకపోతే ఇతర సుప్రీంకోర్టు కానీ, లేకపోతే ఇవి పార్లమెంట్ చట్టాలన్నీ కూడా అక్కడ కూడా అందరితో పాటు సమానంగా జరగాలని మనం కోరుకున్నాం. అది మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేసిన క్షణం అవుతుందో దేశంలో ఉన్న కోట్లాది మంది జనం, దాంతోపాటు కార్యకర్తలు సంతోషపడ్డారు. నేను ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆ ముందు రోజు సాయంత్రం మోడీ గారు వచ్చారు. నాకు ఎవరో చెప్పారు, సార్ ప్రధానమంత్రి గారు వస్తారు. ప్రధానమంత్రి వచ్చేది, ప్రధానమంత్రి వస్తే ముందు తెలుస్తుంది కదా, దానికి అఫిషియల్గా ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఎస్పీజీ వస్తారా అంటే లేదు సార్, ఎస్పీజీని ఆపి ప్రధానమంత్రి గారు వస్తారు. నేను మా సెక్రటరీ అడిగాను, ప్రధానమంత్రి వస్తున్నాడు అంటే వస్తున్నారు. వచ్చారు ప్రధానమంత్రి గారు. వచ్చిన తర్వాత నాకు కాసేపు మాట్లాడుకున్నాను, వచ్చాను. నేను మాట్లాడదాను, చెప్పండి అంటే ఏం లేదు, ఆర్టికల్ 370 రద్దు చేయాలని చూస్తున్నాం, దానికి తీర్మానం పెట్టాలని చూస్తున్నాం, మీరు కూడా దాంతో సహకరించాలన్నాడు. అంతకన్నా నాకు సంతోషకరమైన విషయం ఇంకోటి, మీరు ముందు లోక్సభలో పెట్టండి, లోక్సభలో మనకి మెజార్టీ ఉంది, అక్కడ పాస్ అవుతుంది, తర్వాత రాజ్యసభ తీసుకురండి, రాజ్యసభలో ప్రయత్నం చేద్దాం, మనం మెజార్టీ లేదు కదా ప్రయత్నం చేద్దామని. ఆయన అన్నాడు, అలా కాదు, ముందు రాజ్యసభలో పెడదాం, రాజ్యసభ నుంచి అయిన తర్వాత లోక్సభకి వెళ్దాం. మనం లోక్సభలో పెడితే ప్రతిపక్ష వాళ్ళు ముందే గమనిస్తారు, దానికి ఏంటి మార్గాలు అడ్డగించడానికి, అందుకని రాజ్యసభలో పెట్టాలని నిర్ణయించాలి. అయితే నేను చెప్పాను, నెంబర్స్ విషయం మాకు వదిలేయండి, మీరు మాత్రం సభ ఎలాంటి పరిస్థితుల్లో వాయిదా పడకుండా సభని నిర్వహించండి చాలు, మిగతా పని ప్రభుత్వంలో ఉండే మిగతా వాళ్ళతో చూస్తారన్నారు. ఆ రోజు సభ మొదలైంది. చాలా టెన్షన్గా ఉంది అంతా కూడా. ఆర్టికల్ 370 రద్దు మొదలు పెడతారట, పార్లమెంట్లో పెడతారట అని పెడితే పార్లమెంట్ అంతా బందోబస్తు, ఒక 200 మందికి పైగా మార్షల్స్ని మామూలు డ్రెస్సులో, పోలీసులే మామూలు మార్షల్స్ అంటారు, మామూలు డ్రెస్సులో తీసుకొచ్చి వాళ్ళందరినీ, సెక్యూరిటీ వాళ్ళందరినీ బయట పెట్టున్నాం. అవసరమైతే పిలిస్తే లోపలికి వచ్చి ఏదైనా పరిస్థితి అదుపు తప్పితే చేయాల్సి వస్తే చేయాలని. అప్పుడు సభలో నేను చెప్పాను, అందరికీ మాడే అవకాశం ఉంది, మీరు ఏం మాట్లాడుచుకున్నా మాట్లాడండి, వ్యతిరేకించదలుచుకొని వ్యతిరేకించండి, సమర్థించదలుచుకొని సమర్థించండి, బట్ సభలో నియమ నిబంధనలు మాత్రం పాటిస్తారా. అది పాటించకుండా ఎవరన్నా తమ సీటు దాటి ముందుకు వస్తే
గట్టి చర్యలు ఉంటాయి, జాగ్రత్త అని చెప్పాను నేను. సో మాట్లాడారు, గులాం నబీ ఆజాద్ గారు మాట్లాడారు, ఆ తర్వాత అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడారు, కమ్యూనిస్టులు మాట్లాడారు. ఆ తర్వాత మధ్యలో కపిల్ సిబల్ అనే కాంగ్రెస్ నాయకుడు నాకు స్లిప్ పంపించాడు. సార్ చైర్మన్ సార్, మా పార్టీకి ఇచ్చిన టైం అయిపోయింది, మీరు ఏమనుకోకుండా నాకు ఒక 2 నిమిషాలు ఇస్తే ఒక కొత్త విషయం చెప్తాను. నేను ఆయనకు సమాధానం పంపించాను. 2 నిమిషాలు ఏమి 10 నిమిషాలు ఇస్తున్నాను మాట్లాడాలి అని చెప్పాను. ఆయన కూడా ఆయన దెబ్బదలుచుకుని మాట్లాడాడు. తర్వాత ప్రభుత్వం తరఫున గృహమంత్రి అమిత్ షా గారు చాలా చక్కగా సమర్థవంతంగా ఎందుకు తీసేవాటి రద్దు చేయాల్సి వస్తుందనే విషయాన్ని సవివరంగా సభకు చెప్పాడు. చెప్పిన తర్వాత ఓటింగ్ పెట్టినప్పుడు చాలా ఉద్రిక్తంగా ఉండేదంతా. నేను చెప్పాను, ఎవరి స్థానంలో వాడు ఉండాలి, వ్యతిరేకంగా ఓటేయండి, అనుకూలంగా ఓటేయండి, స్థానం దాటి వస్తే మాత్రం యాక్షన్ ఉంటుంది. అందరికీ అర్థమైంది, చైర్మన్ సీరియస్గా ఉన్నాడని. ఎవరు కుర్చీ దాటి లోపల రాలా. ఆఖరిలో ఒక 2 మాత్రం పీడీపీ వాళ్ళు, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కాశ్మీర్లో మహబూబా ముఫ్టీ, వాళ్ళిద్దరు మాత్రం పరిగెత్తి లోపలికి వచ్చేసి ఆ సెక్రటరీ బదులు. అలాగే దేశంలో కూడా చట్టం పట్ల భయం, అందరికీ భయము భక్తి 2 చట్టం పట్ల, చట్టాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో అమలు చేయాలనే భావం కలిగింది. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ నేను ఏకరం పెట్టలేదు, అది నా పని కూడా కాదు. నేను ఇందాక చెప్పిన విషయాలు అవుతున్నాయో ఇవి దేశానికి ముఖ్యమైన విషయాలు. వివాదాలు దాదాపు తగ్గిపోయాయి. అలాగే ఇవాళ ఇలాంటి గట్టి ప్రభుత్వం ఉందని, ఇంతకుముందు ప్రపంచంలో భారతదేశానికి అంత గుర్తింపు లేదు. ఒకప్పుడు విశ్వగురువు మనం, కానీ మధ్యలో మన ప్రభావం పోయింది. బ్రిటిష్ వాళ్ళు దండయాత్ర చేసి మన దేశాన్ని దోచుకొని, కొంతమంది మనసులో కూడా దోచుకొని, వాళ్ళ యొక్క వారసత్వంలో చరిత్ర పుస్తకాలు మార్చి మన దేశంలో చరిత్ర వక్రీకరించి రాబర్ట్ క్రైవ్ ది గ్రేటు, అలెగ్జాండర్ ది గ్రేటు అన్నారు, అల్లూరి సీతారామరాజు ది గ్రేట్ అన్నా, వీరపాండ్య కట్టబొమ్మ ది గ్రేట్ అన్నా, ఝాన్సీ లక్ష్మీబాయి గ్రేట్ అన్నా పుస్తకాలు మార్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన విద్యా విధానాన్ని కూడా తీసుకొచ్చి విద్యా సంస్కారం వచ్చేటట్టుగా విద్యార్థులకి నూతన విద్యా విధానాన్ని తీసుకురావడంతో చాలా గొప్ప అప్రవాత్మక మార్పు అని చెప్పి ఈ సందర్భంగానే మనం చేస్తా ఉన్నాం. పాఠ్య పుస్తకాలు కూడా మార్పులు తీసుకొస్తున్నారు. దాంతోపాటు మాతృభాష, నేను ఎప్పుడు చెప్తున్నాను, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని పాఠం చెప్పిన గురువుని మర్చిపోయినవాడు మానవుడే కాదని చెప్పారు. మన ప్రభుత్వం ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా ఇప్పటికే తెలిసి ఉంటుంది, MBBS ఇంజనీరింగ్ లాంటి టెక్నికల్ కోర్సులు కూడా మాతృభాషలో చదువుకునే దానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. మనం అది మాతృభాష అంటే తెలుగునే కాదు, తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, తమిళ కావచ్చు, లేకపోతే మలయాళం కావచ్చు, లేకపోతే అస్సామీ కావచ్చు, భోజ్పురి కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాల భాషలు ఉన్నాయి మన దేశంలో. ఇది ప్రోత్సహించడం. నేను రాజ్యసభ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజ్యసభలో మామూలుగా ఇంగ్లీష్లో మాట్లాడేవాడు, హిందీలో మాట్లాడేవాడు. నేను చెప్పాను, మీరు 22 భాషలు ఉన్నాయి దేశంలో, మీ మాతృభాషలో మీరు మాట్లాడండి, ఇబ్బంది లేదని. అప్పటి నుంచి పార్లమెంట్లో ఈ డిబేట్స్లో పాల్గొనే వాళ్ళ యొక్క సంఖ్య పెరిగింది. స్వేచ్ఛ, అందరికీ ఇంగ్లీష్ రాదు, వచ్చినట్టుగా నటిస్తారు, రాసుకొని చదువుతుంటారు చాలామంది, మనం చూస్తుంటాం ఆ ఇంగ్లీష్ వడిచిన అలవాటు. కానీ ఇప్పుడు పార్లమెంట్లో అందరూ మాతృభాష మాట్లాడతారు. సైమెంటేనియస్ ట్రాన్స్లేషన్ కూడా వ్యవస్థ ఏర్పాటే ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఏ ద్వారా అసలు ఇంకా సమస్య ఉండదు. కానీ మన మాతృభాష మనం మాట్లాడుకుంటాం అనే ప్రతి ఒక్కరు కూడా దాన్ని నిర్ణయం తీసుకోవాలి. మాతృభాష కళ్ళ లాంటిది, ఇంగ్లీషు కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి, కళ్ళు ఎవరుకుండా కళ్ళద్దాలు పనిచేయమని నేను ప్రతి దగ్గర వెళ్ళిన దగ్గర చెప్తున్నాను. ఒక మిషన్గా తీసుకుని దాన్ని మాతృభాష ప్రోత్సాహాన్ని, ఎందుకంటే ఉన్నత స్థాయిలో సీనియర్గా ఉన్నవాడు చెప్తే కొంత సమాజం మీద ప్రభావం ఉంటుంది. నిదానంగా ఇప్పుడు అన్ని పార్టీలు దాదాపు అదే దారికి వచ్చాయి. మొన్న కీర్తిశేషులు రామోజీరావు గారి జయంతి సందర్భంగా ఆ సభలో నేనున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. నేను ఆయన రామోజీరావు గారికి నివాళులు అర్పించాలంటే మాతృభాషను ప్రోత్సహించడం కూడా ఒక నివాళయ్యా. మీరిద్దరూ ముఖ్యమంత్రి ఉన్నారు ఇక్కడ, మీరిద్దరు రామోజీరావు గారి పట్ల మీకు అభిమానం ఉంటే దయచేసి మాతృభాషలో పరిపాలన జరిగేట్టుగా చూడండి అని చెప్పారు. ఆ ఎమోటివ్ దీంట్లో ఇద్దరు ముఖ్యమంత్రి తర్వాత ఉపన్యాసాలు చెప్తూ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మేము కూడా తెలుగులోనే పరిపాలన సాగిస్తాము అని చెప్పారు. ఎందుకంటే ఇంగ్లీష్ వాడు గెజిట్ నోటిఫికేషన్, గెజిట్ ఏదో ప్రభుత్వ ఉత్తర్వు తెలుగులో ఇవ్వచ్చు కదా. ఉత్తర్వు ఎవరి కోసం? జనం కోసం. ఇచ్చేది ఏంది? ఇంగ్లీషులో. ఏంది జబ్బు, ఎందుకు మన ఎంత అంటే ఆ మధ్య ఎవరు చెప్పి అది కాదండి మారుస్తున్నాము, తెలుగులో ఒక కాపీ కూడా ఇస్తామని. నేను అన్న భిక్ష, దయా దాక్షిణ్యమా? తెలుగులో ఉత్తర్వులు ఇవ్వండి, ఒక కాగితం కావాలంటే ఇంగ్లీష్లో వేయండి అవతల వాళ్ళకి. తెలుగు రాని వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి ఇవ్వండి. మనం ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ముందు అమ్మ భాష
ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్, ఆ తర్వాత ఏదైనా కావచ్చు. అందుకని మనం ఆ యొక్క భాషా విధానం ఇవాళ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది. ఇవన్నీ కూడా దేశానికి జనానికి సంతోషం కలిగించే విషయాలు. ఇవాళ నార్త్ ఈస్ట్ అంతా కూడా కంప్లీట్ దేశంలో ఇంటిగ్రల్ పార్టీగా తయారైపోయింది. ఒక మణిపూర్లో కొంత అక్కడ ఈ కుకీ ఆ విధంగా అయితే వీళ్ళిద్దరి మధ్య తెగల మధ్య తుగు వల్ల కొంత పైన ఒక జాతి ఉంటుంది. మీరే సమాధానం చెప్పాలమ్మా అన్నాను. అంటే మేమా వాళ్ళ దూరికి పోతే ఇంకేముంది సార్ అన్నారు. ఏ లేదమ్మా బూతులు మాడే వాళ్ళకి బూతులు వాడే సమాధానం చెప్పండి అన్నాను నేను. అంటే కొంతమందికి అర్థం కాల, బూతులు మాడే వాళ్ళకి బూతులో సమాధానం చెప్పండి అడుగుతాడని. నేను చెప్పి అది కాదమ్మా, బూతులు మాడే వాళ్ళకి పోలింగ్ బూత్లోకి వెళ్ళి బటన్ నొక్కండి అయిపోద్ది కార్యక్రమాన్ని. మనం మీరు గమనించారు లేదో, ఇంతకుముందు బూతులు మాడేవాళ్ళుగా పేరుగాంచిన వాళ్ళలో ఏ ఒక్కరు కూడా మన అసెంబ్లీకి ఎన్నిక కాల. అంటే ప్రజలు చైతన్యవంతంగా ఉండి ప్రజాప్రతినిధులు ఎలాంటి వాళ్ళు ఎన్నుకోవాలనే విషయంలో కూడా ప్రజలు ఆలోచిస్తారనే దానికి ఒక ఉదాహరణగా మాత్రం ఆ విషయాన్ని నేను మీ ముందు పెడదలుచుకున్నాను. కాబట్టి మనం పెద్దవాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు మీరు ఆదర్శవంతంగా, నీతివంతంగా, సిద్ధాంతపరంగా మనం కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే మన కింద వాళ్ళు మనల్ని చూసి ఇన్స్పిరేషన్ పొందుతారు. ఇవాళ ఒక వయసు వచ్చిన తర్వాత పార్టీలో ఏం చేయాలా, ఎలా ఉపయోగించుకోవాలో వాళ్ళ యొక్క సేవలు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. కానీ ముఖ్యంగా మనం కొత్త వారికి మార్గదర్శకంగా వ్యవహరించాలి. వాళ్ళకి పద్ధతులు మనం నేర్పించాలి. వాళ్ళతో కూర్చొని ఎక్కువగా మాట్లాడాలి. మన అనుభవాలు వాళ్ళతో పంచుకోవాలి. మనం చేసిన పనులు, మనకు వచ్చిన అవకాశాలు, లేకపోతే రాకపోయిన అవకాశం రాకపోయినప్పటికీ కూడా పని. ఇందాక మాట్లాడుతూ చెప్పారు, మన రాజకీయాల్లో అనేక మంది ఉన్నారు, కేవలం పదవి కోసమే రాలేదు. తరిమిసి రామాచార్య గారు మనందరం విన్న పేరు, అలాగే కొర్రెమల్ల వెంకటేశ్వర్లు గారు మనందరం విన్న పేరు. వీళ్ళు నా చిన్నప్పుడు జీవన్ నరసింహరావు వీళ్ళందరూ ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు. ఉపన్యాసాలు ఇస్తే మొదట్లో ఉపన్యాసాలు చాలా హుషారుగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళు వినేవాళ్ళం, ఏంట్రా వీళ్ళు తర్వాత ఏమవుతారని. వాళ్ళు ఎప్పుడు నేను చెప్పిన ఇద్దరు కూడా ఏ రోజు కూడా ఏ పదవికి పోటీ చేయలేదు, జీవితంలో ఎలక్షన్లో పోటీ చేయలేదు. కానీ మొత్తం తిరుగుతూనే ఉన్నారు, రాష్ట్రం అంతా పర్యటిస్తూనే ఉన్నారు. దేనికి? తాము నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజలను ప్రభావితం చేయాలి అనేటి సిద్ధాంతం కోసం పదవులు ఆశించకుండా, ఎన్నికల్లో పోటీ చేయకుండా కూడా రాజకీయాలు నడిపించుకోవచ్చు అనే దానికి ఉదాహరణగా నేను ఆ పేరు చెప్పాను. ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పుడు కూడా ఈయన నాయకుడు అని. అంటే ప్రజలకు నాయకత్వం వహించేవాడు, కార్యకర్తలకు నాయకత్వం వహించేవాడిని ప్రజానాయకుడిగా ప్రజలు కూడా గుర్తిస్తారు. అందుకని ఆ విషయం పట్ల శ్రద్ధ పెట్టవలసిందిగా మన అందరినీ కూడా నేను కోరుతున్నాను. దాంతోపాటు ఏర్పడిన సవాళ్ళు, మన ముందు ఎమర్జెన్సీ వచ్చింది, లేదా అంతకుముందు ఇతరత్ర ఉద్యమాలు వచ్చాయి. ఆ ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు కొంతమంది లాఠీ చార్జ్ చేశారు, కొంతమంది అరెస్ట్ చేశారు, కొంతమందిని ఎమర్జెన్సీలో జైల్లో పెట్టారు ఎక్కువ రోజుల పాటు. ఇలాంటి అనుభవాలు ఉన్నవాళ్ళు ఆ అనుభవాలను ఇతరులతో పంచుకోవాలి, కొత్త తరంతో, నేటి తరంతో సమావేశాల్లో. తద్వారా వాళ్ళకి స్ఫూర్తి వస్తుంది. అరే వీళ్ళు ఇన్ని కష్టాలు పడ్డారు, ఇన్ని ఇబ్బందులు పడ్డారు. రాజకీయం అంటే కేవలం అదేదో పదవికి మాత్రమే సోపాన మార్గం అనేది కాకుండా ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేసి, ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలను, అది మున్సిపాలిటీ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, వ్యవస్థని ప్రభావితం చేయవచ్చు ప్రజా ఉద్యమాల ద్వారా అనే విషయాన్ని సీనియర్గా ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంతోపాటు ఏదో ప్రతిఫలాపేక్ష లేకుండా మనం రాజకీయంలో ఎందుకు వచ్చాము, మీరందరూ కూడా ఎందుకు చేరారు అంటే సిద్ధాంతం కోసం, మనం నమ్మిన సిద్ధాంతం వల్ల వాళ్ళకి తృప్తి కలుగుతుందంటే. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి కావాలని అందరం కలగన్నాం. ఆయన ప్రధానమంత్రి అయితే చాలా సంతోషించాం కూడా. మన ముందే కళ నిజమైంది. ఆ తర్వాత ఒక సాధారణ కార్యకర్తగా పనిచేసి, సంఘటన మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యే కూడా కానీ నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయ్యాడు, మంచి అద్భుతమైన పరిపాలన అందించాడు. ఆ తర్వాత కేంద్రంలో ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అయితే కార్యకర్తలుగా సాటిస్ఫాక్షన్ అయింది. మన ఎవరు అడిగారు, సరే సార్ వీళ్ళందరికీ పదవులు వచ్చాయి కదా, సాటిస్ఫాక్షన్ ఏంటంటే, మనకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఏ సిద్ధాంతం కోసం అయితే మనం పోరాడామో ఆ సిద్ధాంతాన్ని అమలు చేయడం అవుతుందో అది సాధారణ కార్యకర్త కూడా, లక్షలాది మంది, కోట్లాది మంది కూడా. ఉదాహరణకి నేను చిన్నప్పుడు
ఈ కాశ్మీర్ యొక్క ప్రత్యేక ప్రతిపత్తి రద్దు కావాలి అని పిలిపిస్తే ఏబీపీలో ఉన్నప్పుడు తర్వాత పార్టీలో ఉన్నప్పుడు ఆ ఊరేగింపులో కూడా ఏక్ దేశ్ మే దో ప్రధాన్ దో విధాన్ దో నిషాన్ నహీ చేరేగా అని చెప్పి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజు కాశ్మీర్ సత్యాగ్రహం సందర్భంగా ఇచ్చిన పిలుపుని చేస్తున్నాం. ఒకరోజు కాశ్మీర్లో ఫైరింగ్ అయింది. అయితే దానికి జమ్మూలో బంధుకు పిలిపించారు. బంధుకు పిలిపిస్తే నెల్లూరులో కార్యకర్తల బృందం ఉంది మంచిగా, కానీ బంధుని విజయవంతం చేసేంత శక్తి లేదు. ఇతర పార్టీలు బలంగా ఉన్నాయి, కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు. వరుసగా షాపులు గుంజుకుంటూ పోయాం యూత్ అంతా కలిసి. ఒక ఆయన దగ్గర పోయిన తర్వాత ఆయన హోటల్ ఆయన ఆపాడు. ఏంటంటే దేనికి పోయారు షాప్ అని. నామినేషన్ దాఖలు చేసే ముందే నేను పార్టీకి రాజీనామా ఇచ్చాను. ఎందుకంటే రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు పార్టీ రాజకీయాల్లో దైనందిన కార్యక్రమాల్లో పాల్గొకూడదు అనే యొక్క సూత్రాన్ని బట్టి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. ఇంతకుముందు ఆయన భారత రాష్ట్రపతిగా ఎంపికైనప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యత్వానికి రాజీనామా ఇచ్చాడు. ఇవన్నీ నియమాలని కాదు కానీ కొన్ని సాంప్రదాయాలు. ఈరోజు మాధవ్ ఈ కార్యక్రమం నాకు మనందరం ఇష్టాగోష్ఠిగా కలవడం, పలకరించుకోవడం, పాత జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం అని చెప్పిన కార్యక్రమం అంటే ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అని నాకు అనిపించింది. నేను గత 3 సంవత్సరాలుగా ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన తర్వాత తిరుగుతున్నాను. కానీ పార్టీ ఏదైనా శిక్షణ లేదా ఓరియంటేషన్ అలాంటి కార్యక్రమాలు ఉంటే ఎవరు పిలిచినా కూడా వెళ్ళాలని చెప్పి నేను నిర్ణయించుకోవడం జరిగింది. మొన్న 3 రోజుల కిందట నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క 150వ జయంతి సందర్భంగా ఆయన పుట్టిన ఊరైన కర్మసద్ నుంచి ఆనంద్ ఖేడా జిల్లాలో ఉన్నాయి కదా, అమూల్ మనకు కూడా చాలా మంది తెలిసి ఉండవు బహుశా. అమూల్ ప్రారంభించడానికి ప్రధాన కారకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మిల్క్ వాళ్ళందరూ బాంబేలో పోల్సర్ అనే కంపెనీకి కాంట్రాక్టర్కి పోస్తూ ఉంటే వాళ్ళు సరిగా రేట్ ఇచ్చేవాళ్ళు కాదు. రైతులందరూ వెళ్ళి పటేల్ గారిని కలిసి చెప్పారు, ఇట్లా అన్యాయం చేస్తున్నారు, వాళ్ళేమో బయట ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు, మాకేమో తక్కువ రేటు ఇస్తున్నారని చెప్పారు. అప్పుడు పటేల్ గారు అన్నారు, ఎందుకు మీరు వాళ్ళందరూ వాళ్ళ చుట్టూ తిరుగుతారు, మీరే ఒక సహకార సంఘంగా ఏర్పడండి అంటే తద్వారా ఆనంద్ మిల్క్ యూనియన్ అమూల్ అనే పేరుతో ఒక ఖేడా జిల్లాలో ఒక సహకార సంఘం ఏర్పడేది. అది పెద్ద ఉద్యమమై దేశవ్యాప్తంగా కూడా ఇవాళ అమూల్ ఎంత ప్రాముఖ్యత ఉందో మీ అందరికీ కూడా తెలుసు. వారి జన్మస్థలమైన కర్మసద్ నుంచి 180 కిలోమీటర్లు నడిచి కవాడియా అని ఇప్పుడు ఎక్కడైతే ప్రపంచంలో కల్లా అత్యంత ఉన్నతమైన విగ్రహం అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది మన ప్రధానమంత్రి నరేంద్ర భాయ్ మోదీ గారు నిర్మాణం చేయించాడో నర్మదా నది ఒడ్డున, అక్కడి వరకు 180 కిలోమీటర్లు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన యువకులు ముఖ్యంగా, ఎందుకంటే దీన్ని నిర్వహించింది పార్టీ కాదు, యూత్ అఫేర్స్ మినిస్ట్రీ ప్రభుత్వం. మనుసుఖ్ మాండవ్య అని మంత్రి ఉన్నాడు, ఆ విభాగం తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నన్ను మీరు వస్తే మంచిది ఈ కార్యక్రమానికి, పార్టీ కాదు కదా ఇది, మామూలుగా పటేల్ గారి గురించి అని చెప్తే నేను సంతోషంగా వెళ్ళాను. ఆ రోజు కూడా అక్కడ గుజరాత్లో పాత వాళ్ళందరినీ, గుజరాత్లో బరోడా బయట గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన 800 మంది ఎవరైతే పాదయాత్ర చేశారో వాళ్ళనే కాకుండా స్థానికంగా ఉండేవాడు అందరూ కూడా కలుసుకోవడం జరిగింది. మనసుకు చాలా సంతోషం వేసింది. తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల నుంచి ఎవరైతే పాత రోజుల్లో కార్యకర్తలుగా ఉండారో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ ఒక దగ్గర కలపాలని శ్రీ మాధవ్ చేసిన ఆలోచన చాలా ఉత్తమమైన ఆలోచన అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే కాస్త రోజువారీ కార్యక్రమాల్లో ఉన్నవాళ్ళు, పదవుల్లో ఉన్నవాళ్ళు, బాధ్యతలో ఉన్నవాళ్ళు వాళ్ళు తరచుగా కలుస్తూ ఉంటారు, సమావేశాలు జరుగుతుంటాయి. కానీ ఇది ఒక ప్రత్యేకమైన సమావేశం. 60 సంవత్సరాలు దాటి 20 ఏళ్ళు
రాజకీయాల్లో పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరుతారో వాళ్ళని ముఖ్యంగా పిలిచారు. చాలా సంతోషం, మీరు అందరూ అన్ని జిల్లాల నుంచి వచ్చారు. నేను ఇందాక చెప్పాను కదా, రాజకీయం అయితే చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.